కువైట్ లో సమ్మర్ ల్యాండ్. హే హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కువైట్ లో సమ్మర్ స్టార్ట్ అయింది అంటే కనుక ఇలాంటి ఈవెంట్స్ అయితే పెడతారు అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే. ఇంకా కోవిడ్ వాళ్ళైతే ఆ ఈవెంట్లు అయితే ప్రతి ఒక్కటి అయితే విజిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి ఇంకా తిరుగుతూ ఉంటారు అట్లా ఇట్లా. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మేము కూడా ఇక్కడికి అయితే వచ్చినాం. ఇది చూసాను సేమ్ ఇండియాలో వండర్లా ఇలాంటివి ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది డిట్టు. ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ అయితే మేము ఒక టవర్ పైకి అయితే వెళ్తున్నాం. ఈ వచ్చేసి 2 టవర్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క టవర్ లో వచ్చేసి కొన్ని ఆటలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఆపోజిట్ లో ఉంది కదా, అది వచ్చేసి టవర్ 2. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే టవర్ 1. టవర్ 1 లోనే మెయిన్ డేంజరస్ స్టంట్లు అయితే ఉన్నాయి. రండి మీకు అయితే చూపిస్తాం. మనం ఆ స్టంట్ చేయాలంటే నడుచుకుంటా పైకి అయితే వెళ్ళాలి ఈ స్టెప్స్ మీదగా. ఇంకా అలా పైకి వెళ్తుంటే మొత్తం అవ్వబడుతున్నాయి. ఇక్కడ చూడండి పబ్జి ఆడతాం కదా, సేమ్ అలాంటిది అనమాట. ఇక్కడ గన్నులో బెలూన్స్ వేసుకుని అవి కలర్ బెలూన్స్ దాంతో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు అక్కడ. ఇంకా ఇటు పక్కల ఎటు చూసిన సముద్రం అయితే ఉంటది. ఇప్పుడు మేమైతే 4వ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసాం. ఈ 4వ ఫ్లోర్ లో వచ్చేసి ఈ స్టంట్ అనమాట. మేమైతే ఇంకా పైకి వెళ్తున్నాం డేంజరస్ స్టంట్ చేయడానికి. ఈ పైన చూస్తే ఆ టవర్ 2 లో ఉన్న చూడండి మొత్తం అవ్వబడుతున్నాయి. ఆ టవర్ 2 లో వచ్చేసి అవి ఎన్నో బెలూన్ల మీద వెళ్ళేట అనమాట, అవి స్లైడ్స్ అలాంటివన్నీ. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కువైట్ టవర్ల దగ్గరనే అయితే ఉంటుంది. కువైట్ టవర్ లో పక్కనే అనమాట ఇది. మెక్డానల్డ్స్ ఇవన్నీ ఎక్కువ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఓన్లీ సమ్మర్ లోనే కడతారంట. మా మేడం అయితే చెప్పింది నాకు. సమ్మర్ లో సమ్మర్ ల్యాండ్ ఉంటుంది, వింటర్ లో వింటర్ ల్యాండ్ ఉంటుంది అని అంటున్నాడు మా సార్ అయితే. యాక్చువల్ గా నేనైతే ఈ కోవిడ్ టవర్ ల కోసమే ఒక రోజు వద్దాం, ఒక రోజు వీడియో తీద్దాం అనుకున్నా. కానీ ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో. ఈ పై నుండి చూడండి, చూసే వ్యూ అయితే ఎంత బాగుందో. కోవిడ్ సిటీ మొత్తం అయితే అవ్వబడుతుంది క్లారిటీగా. ఆ పక్కన చూడండి టవర్ 2 లో జనం అయితే కిత అని ఉన్నారు. అది వచ్చేసి బెలూన్ల మీద అయితే వెళ్తా ఉంటారు వాళ్ళందరూ. ఇంకా నేనైతే పైకి వచ్చేసి వెయిట్ చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ మీరు గమనిస్తే కోవిడ్ పిల్లవాళ్ళని కాదు పెద్దవాళ్ళని కాదు, మొత్తం ఎవరే కానీ సట్లు లేకుండా అయితే ఉన్నారు చూడండి. అవులే వీళ్ళంతా. లైన్ అయితే చూసే భారీగానే ఉంది ఇక్కడ. వీళ్ళందరూ అయిపోయినాక మనకైతే ఛాన్స్ వస్తుంది అనేసి ఇక్కడ అయితే చూపిస్తున్నారు చూడండి. ఇదే అనమాట, అది బాల్ గన్నులలో వేసుకొని కొడతా ఉంటాం. ఇక్కడ వచ్చేసి ఒక బోర్డు అయితే వేసినారు, మనం ఎలా ఉండాలి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అనేసి. ఇంకా అక్కడ నుండి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. అక్కడ వచ్చేసి వెయిట్ అయితే చెక్ చేస్తున్నాడు అనమాట. 100 kg పైన ఉంటే లోపలికి అయితే ఉండదు, 20 kg తక్కువ ఉంటే కనుక మళ్ళీ లోపలికి అయితే ఉండదు. మధ్యలో అయితే ఉండాలి అనమాట లోపలికి వెళ్ళడానికి. వాళ్ళకి డౌట్ వస్తే కనుక పక్క వెయిట్ అయితే చెక్ చేస్తారు. నా ముందరే కోవిడ్ పిల్లలు అయితే ఒక 4 అయితే వెళ్ళిపోయినారు. చాలా మంది కోవిడ్ వాళ్ళు వచ్చేసి 120-130 kg అయితే ఉన్నారు ఇక్కడ. ఆ లోపల నుండి వెళ్తే కనుక ఇక్కడ కిందికి అయితే వెళ్ళి కింద అయితే తేలుతాం. ఇవి కింద ఎక్కువ పైపులు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 3rd row అనమాట. మేము వచ్చేసి 4th row అయితే ఉన్నాం. ఇది ఇక్కడ ఉంది కదా, ఆ ప్లేట్ వచ్చేసి సమ్మని కిందకి అయితే వెళ్ళిపోతుంది. ఈ పైన మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాం లోపలికి. ఇప్పుడు నేను వీడియో అంతా అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ ఉంది. గుద్దబోలుగా అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ దీని లోపల అయితే. చిన్నగా అయితే లైన్ అయితే కదులుతుంది, లోపల నిదానంగా అయితే వెళ్తున్నాం. కానీ నేనైతే వీడియో తీసేకైతే లోపల అయితే అలో ఉండదంట. నాకు ఎంత రిక్వెస్ట్ చేసినా మొబైల్ అయితే లోపలికి అలో లేదు అంటున్నాడు. మీరే వినండి. I had a good idea for you. I had a good idea for you. English, yes. I had a good idea for you. Okay. Someone take this. Okay. Wait here. One. Go inside. Go down and come again. Here. Telephones. It's okay, no problem. No. No problem. Please. It's Dinger. No problem. Dinger. Big problem, my friend. No problem. My phone. No problem. Kali going. No problem. No problem. Your phone, but your face. A lot of water. Stress water. ఇంకా లాస్ట్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఫలితం లేదనేసి ఇంకా పైన ఒక వీడియో తీపించుకుంటున్నాం మా ఫ్రెండ్ అడిగి. మా ఫ్రెండ్ ఏమో కొద్దిగా వీడియో తీయడం అయితే రాదనమాట. ఇంకా ఎలాగోలా తీసిన కాడికి అనేసి ఇంకా వదిలేసిన. నేనైతే చాలా స్టంట్స్ లోపలికి మొబైల్ అయితే తీసుకుని వెళ్ళినా, ఎందుకంటే నా మొబైల్ కి మొత్తం కవర్ అందుకు వేసుకున్నా మంచిగా. అవన్నీ కూడా నేనైతే ఒకటి అయితే చూపిస్తానండి. ఈ స్టంట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కింద ఫ్లోర్ లో అయితే వెళ్తా కదా, ఆ స్టంట్ లోపలికి అయితే మొబైల్ అయితే తీసుకుని వెళ్ళినా. మొత్తం చూడండి ఎంత బాగుంటుందో, మొత్తం థ్రిల్లింగ్ హైలైట్ అయితే ఉంటుంది. ఇంకా అలా లోపల వెళ్ళిన తర్వాత మనకి ఏం ఉపరాదు అనమాట. సడన్ గా కింద ఏదో పై నుంచి పడిపోయినట్టు అయితే ఉంటుంది దీని లోపల. ఇది వచ్చేసి 3వ ఫ్లోర్ లో ఉన్న స్టంట్. అలా పైకి లేచిన తర్వాత అలా లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ కోవిడ్ పిల్లలు చూడండి వెళ్ళలాగితే ఉన్నారు లోపలికి. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత రౌండ్ తిరిగేసి కిందకైతే వెళ్తారు. ఈ స్టంట్ వచ్చేసి మొత్తం క్లారిటీగా అయితే చూసేయండి, ఓకేనా. ఇప్పుడు నేను చేసిన స్టంట్ వచ్చేసి ఆ పైన అలా తిరిగి కిందికి అయితే వచ్చేసిన ఈ వాటర్ లోపలికి. పర్లేదు, ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే మీ అందరికి ఒక డౌట్ వచ్చిండొచ్చు, బ్రో ఇన్ని తిరుగుతున్నావు కదా, అమౌంట్ ఎంత బ్రో అనేసి. కానీ ఇక్కడైతే అమౌంట్ అలాంటివన్నీ ఏమైతే ఉండదు. ఒక్కసారి మనం ఎంట్రీ అమౌంట్ కట్టాలన్నమాట. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఏదైనా తిరగచ్చు, అలా అయితే ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే కనుక మనం ఫస్ట్ ఇది ఎక్కాలని అలాంటివన్నీ మెంబర్షిప్ అయితే ఇస్తారనమాట. అలా అయితే ఉంటుంది. ఇక్కడైతే అలాంటివి ఏమైతే ఉండదు. డైరెక్ట్ ఒకసారి కూడా మళ్ళీ తిరగడం అంతే. ఇప్పుడు చూడండి వేరే కోవిడ్ పిల్లకాయలు అయితే వస్తున్నారు, సేమ్ ఇలా అనమాట. నేను కూడా ఇప్పుడే ఇలానే వచ్చింది సేమ్. అదో అలాంటి ఒకటి క్లాత్ అయితే పట్టుకొని అదో ఇప్పుడు పక్కన పెడుతున్నారు రబ్బర్వి, అలాంటి దాంట్లో అయితే వస్తున్నాను అనమాట. మా రూమ్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అనమాట. అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఏడ వస్తున్నాడో ఏమో, ఈ బొక్కలో ఇరుక్కున్నాడేమో, ఏం అర్థం కావడం. ఇవి మళ్ళీ కూడా మనం అయితే తీసేసిన తర్వాత సైడ్ అయితే వేయాలన్నమాట. అదిగో మా రూమ్ ఫ్రెండ్ అనమాట. ఇతను ఇప్పుడు వచ్చింది. ఇతను వచ్చేసి మా రూమ్ ఫ్రెండ్. అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. పాపం మంచిగా చిల్ అవుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు నాతో పాటు.
అన్ని తిప్పుతున్నాను నేనైతే. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పేసాను అనమాట, మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు కాల్ చేయండి, మేము వస్తాం అనేసి. మేము వచ్చేసి అన్ని తిరుగుతున్నాం. ఎందుకంటే నా ఫోన్ వచ్చేసి నేను కవర్ వేసుకొని మంచిగా అయితే పెట్టుకున్నాను. ఆ పైది ఉంది కదా, అదైతే సూపర్ అనమాట, సూపర్ డేంజర్ అయితే. ఇది వచ్చేసి బ్లాక్ 1, ఇది వచ్చేసి టవర్ 2 అనమాట. టవర్ 1 సారీ టవర్ 2. ఈ టవర్ 2 లో వచ్చేసి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా కిందకి, ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఈ రౌండ్ లోపలికి వెళ్ళి తిరిగి ఇక్కడైతే వస్తారు. ఇదే చెప్పినా కదా, ఈ టవర్ 2 లో వచ్చేసి అందరూ ఫ్యామిలీలు అయితే వెళ్తారు అనమాట. అది ఇట్లా 3-4 కలిసి ఇలా బెలూన్ల మీద అయితే రావాలి. అందుకని మేమైతే ఇది అవాయిడ్ చేసి ఎక్కువ ఇది తిరిగాం. ఫస్ట్ అయితే మేము ఇది కూడా విజిట్ అయితే చేసినాం. అది కూడా చూపిస్తాను మీకు క్లారిటీగా. 108 రివర్ రైడ్ అంట. ఇప్పుడైతే బెలూన్ మీద అయితే వెళ్తున్నాం దీని లోపలికి. నేను, మా కోవిడ్ పిల్లోడు, మా రూమ్మేట్. మా కోవిడ్ పిల్లోడు అయితే దర్శకున్నాడు ఈ వీడియోలో. చూసేయండి మీరే ఈ వీడియో ఎండ్ వరకు. Sayang be. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి టవర్ 2 లో అనమాట. నేను, మా కోవిడ్ పిల్లోడు, మా రూమ్మేట్ అందరం కలిసి అయితే వెళ్ళింది అది టవర్ 2 లో. ఇక్కడ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ లెక్క ఉంది కదా, కానీ ఇది వచ్చేసి వాటర్ వేవ్ అనమాట. వాటర్ వచ్చేసి అటు ఇటు ఫ్లై అవుతా ఉంటాయి. ఇది వచ్చేసి బాగుంటది. ఇది కూడా చూపిస్తాను మీకు అయితే మొత్తం క్లారిటీగా. మేమైతే ఫస్ట్ ఇది విజిట్ అయితే చేసేసినాం. మేమైతే రావడం ఫస్ట్ చేసింది అయితే ఇదే. కానీ మేమైతే అప్పుడు షార్ట్ వీడియోస్ అన్ని తీసినా అనమాట. ఫుల్ వీడియో అయితే అసలు తీయలేదు. ఇంకా తర్వాత ఫుల్ వీడియో గురించి చేద్దాం అనేసి ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడైతే ఇవైతే ఉన్నాయి చైర్లు, మంచి కూర్చొని చిల్ అవ్వనీకి. అలా మనం కూడా కొద్దిసేపు హెడ్ అందుకు అలా ఆర్పేసుకుంటాను అనమాట, నా తల అందుకు. ఇక్కడ నుండి చూడండి, చూసే వ్యూ అయితే హైలైట్ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి కోవిడ్ పిల్లకాయలు అందరూ మునుగుతున్నారు. మా రూమ్మేట్ నేను ఇక్కడ వచ్చేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నాం. ఆ పక్కన అన్ని గేమ్లు ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు ఆడుకునేవి, పెద్ద పిల్లలు ఆడుకునేవి, పిచ్చలు అయితే ఉన్నాయి గేమ్స్. ఇక్కడ ఎన్నో రకరకాలు అయితే ఉన్నాయి, కానీ గేమ్స్ అన్ని మొత్తం డబ్బులు అంతా వేస్ట్ అవుతాయి అనమాట. కానీ ఇలా కోవిడ్ వాళ్ళకి ఇంత పెద్ద తక్కువనే డబ్బులు అయితే. ఇది వచ్చేసి వేవ్ రష్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఎక్కువ కదా, ఇది వచ్చేసి వేవ్ రష్. నేనైతే కొద్దిగా ఫ్లో లో మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇది వచ్చేసి నేను వీడియో సపరేట్ గా అయితే ఎడిటింగ్ చేస్తున్నా. కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ అయితే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ లోపలికి అయితే వెళ్తా. ఇప్పుడైతే బయట అయితే ఎండ ఎక్కువ పెడుతుంది, ఆ లోపలికి అయితే వెళ్తా. చూడండి, ఇప్పుడు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులు వచ్చేసి మేము అక్కడనే బయట వదిలేసాం అనమాట. మా బెంచ్ దగ్గర మా బట్టలు ఉంటాయి కదా, అక్కడే వదిలేసిన. మొత్తం అయితే చెప్పులు లేకుండా తిరిగిన కాళ్ళు అయితే పిచ్చిగా కాలిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఆ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు కొద్దిసేపు ఉండగా ఆ వాటర్ అయితే ఫ్లై అవుతాయి అనమాట. అతను వచ్చేసి ఆ బట్టన్ అయితే ప్రెస్ చేస్తే కనుక అతను ఉంటాడు అనమాట ఇక్కడ ఆపరేట్ చేయడానికి. వాళ్ళు ఆపరేట్ చేస్తే ఆ వాటర్ అయితే ఫ్లై అయితే అవుతాయి. ఇటువంటి కోవిడ్ పిల్లకాయలందరూ మునుగుతున్నారు. వాళ్ళ మధ్యలో మనం అనమాట. మనకున్న షైఫీల్ అయితే ఉంది కొద్దిగా, కానీ అయితే ఇంకా మనం ఎంజాయ్ చేయాలంటే షైఫీల్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలా. కోవిడ్ టవర్ లో చూసుకుంటూ ఇంకా నేనైతే ఇక్కడ చూడండి వాటర్ ఇంకా లోపలికి వెళ్ళే ఎక్కువైతే వస్తున్నాయి. కొద్దిసేపు ఉంటే ఫ్లై అవుతాయి ఈ వాటర్ అన్ని. జంపింగ్ అవుతుంటాం అనమాట. మనం ఖాళీగా నిలబడుకున్నా కానీ ఆ వాటర్ ఫ్లైకి ఎగురుతూ ఉంటాం మనమే. తర్వాత మా కోవిడ్ పిల్లకాయలు అయితే వాటర్ గన్నులు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా మనం కూడా వాటర్ గన్ను తీసుకుని అందరినీ అయితే వాటర్ తో షూట్ చేస్తున్నాం. భలే ఉంది ఇది గన్ను, వాటర్ తో గన్ను షూట్ చేసేకి. ఫస్ట్ అయితే రాలేదు, కానీ తర్వాత అయితే వస్తున్నాయి. మొత్తం బుల్లెట్లు పోతాయి, తీసినారా అటు వస్తున్నాయి. ఇంకా అలా కొద్దిసేపు ఆడుకున్న కాడికి అయితే ఆడుకున్నా గన్నుతో మంచిగా. ఇంకా అలా మనకు వచ్చిన వింత సాహసాలన్నీ చేసిన. ఇండియాలో అయితే సేమ్ ఇలానే అనమాట. స్విమ్మింగ్ పూల్ వెళ్తే కనుక ఇలా ఫ్రెండ్స్ మీద ఎక్కి దుంకడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటా. అల్లరి చేస్తా ఉంటా. ఇండియాలో కూడా సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాను అనమాట. కోవిడ్ పిల్లలు అందరూ దర్శకుంటున్నారు మనం చూసి. ఇప్పుడైతే స్టార్ట్ చేసిండు ఇదే అనమాట వేవ్ రష్. మొత్తం ఇదే చూసేయండి మీరే. ఇంకా అలా అవన్నీ తిరిగేసి ఇలా కొద్దిగా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం డీజే సెట్ ఇదంతా పెట్టారు. ఏదో ప్రోగ్రామ్ ఉందేమో ఇక్కడ నాకు తెలిసినంతలో. ఇక్కడ వచ్చేసి ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పినా కదా, ఇదే అనమాట ప్రోగ్రామ్. అక్కడ చూడండి అవి గాడ్జిల్లా, పాండా ఇవన్నీ తెచ్చేసినాయి. కొద్దిగా షోగా అనమాట కోవిడ్ పిల్లలకి అట్లా. ఇంకా అలా మొత్తం టైం స్పెండ్ అయితే చేసేసినాం. ఈవినింగ్ అయింది అనేసి ఇంకా లగేజ్ మొత్తం సర్దుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ అంటున్నాడు నాతో, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇలా కోవిడ్ వాళ్ళు ఎందుకు మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకుని వస్తున్నారు, చాలా మంచిగా నేను వచ్చినప్పటి నుంచి మమ్మల్ని అయితే ముందే అసలు ఎక్కడ తీసుకుని వెళ్ళే వాళ్ళే కాదంటున్నాడు. మా కోవిడ్ వాళ్ళు వచ్చేసి నన్ను ఎక్కడికైనా వెళ్తాను కనుక నువ్వు వస్తావా అని అడుగుతారు నన్ను. నేను కావాల్సిన వస్తావని అంట, ఎందుకంటే రూమ్ లో బోర్ కొడుతుంటాను. నేను వచ్చేసి 5 months అవుతుంది ఖాళీగా ఉన్నా కాబట్టి
సో ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తా వస్తా వెళ్దాం పనేసి అలా అయితే వాళ్ళతో పాటు అన్ని తిరుగుతుంటాను నేను వాళ్ళతో పాటు మా కోవిడ్ వాళ్ళతో పాటు. చూశారుగా ఈ రోజు వచ్చేసి ఇది ఒకటి స్మాల్ ట్రిప్ లాంటిది అనమాట కోవిడ్ టవర్ల దగ్గర. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా.